హలో అందరికీ, ఈరోజు మా ఇంట్లో మసాలా వంకాయ వండుతున్నా. మసాలా వంకాయకి కావాల్సినవి మెయిన్ వంకాయ, ఆనియన్, టమాటో. ఇంకా వంకాయకైతే పొడవు ఘాట్లు 2 అటు ఇటు పెట్టేసుకోవాలి. ఇలానే అన్ని వంకాయలకి పెట్టేసుకోవాలి. ఆనియన్, టమాటో కట్ చేసుకొని అయితే రెడీ పెట్టేసుకున్నా నేను. కడాయిలో ఆయిల్ పోసుకొని ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు 2-3 వేసుకొని వేయించుకొని ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని వంకాయలు ఫ్రై చేసుకుందాం. వంకాయలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అది వేగేలోపు మనం మసాలా రెడీ చేసేసుకుందాం. మసాలాకి కావాల్సిన మెయిన్ పల్లీలు కదా, పల్లీలు వేయించుకొని దాంట్లోనే నువ్వులు, ధనియాలు, మసాలా, దాల్చిన చెక్క ఇవి దీంట్లోనే వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నా నేను. ఇలా వేసుకున్నా పర్లేదు, టేస్ట్ ఒకేలాగా ఉంటుంది. టమాటో, ఆనియన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇది మిక్సీ పట్టుకున్నాక పల్లీలు, ధనియాలు, నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోనే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మనం మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు వంకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు వేసుకున్నాను నేను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి, టేస్ట్ కోసం వేసుకున్నాను నేను. దాంట్లోనే ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నంత వేసేసుకోవాలి. మసాలా వంకాయకి మీడియం సైజ్ వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మా ఆయనకు తెలియక పెద్ద వంకాయలు తీసుకొచ్చారు. ఇప్పుడు దాంట్లోనే కొంచెం కారం వేసుకొని, కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక మనం మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని అది కూడా దీంట్లో పోసేసుకోవాలి. ఇవన్నీ ఉడికాక వంకాయలు దీంట్లో వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. మసాలా వంకాయకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, కానీ నేను ఈ మధ్యన ఆయిల్ చాలా తగ్గించేశాను. మసాలా వంకాయ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.